Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నావు ప్రసాద్? బాగున్నాను సార్. మీరేంటి ఇలా వచ్చారు? నీతో పనుండొచ్చాను. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే సార్. పనేంటో చెప్పండి, వెంటనే పూర్తయిపోతుంది. ఇదంత ఈజీగా పూర్తయ్యే పని కాదు. అవతల వ్యక్తి కూడా చాలా బలమైన వ్యక్తి. ఆ వ్యక్తిని కట్టడి చేయాలంటే కొంచెం కష్టమే. అందుకే డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఉపయోగించి నువ్వే ఈ పని పూర్తి చేయాలి. ముందు విషయం ఏంటో చెప్పండి సార్. సీతారామ ఆశ్రమం తెలుసు కదా? తెలుసు సార్. పెద్ద బిల్డర్ సూర్యనారాయణ గారు అది నడుపుతున్నారు కదా. దాని గురించి సిటీలో చాలా పెద్ద పేరుంది. ఆశ్రమం పేరు గురించి మనకెందుకులే, ఆశ్రమ స్థలం గురించి ఆలోచించు. అది సిటీ సెంటర్లో ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అనవసరంగా ఎవరో అనాథల కోసం ఆ స్థలాన్ని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రసాదు? అలా అని ఆ స్థలాన్ని మనం ఎలా తీసుకోగలం? దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఆ సూర్యం ఎవరో తెలుసా? ఒకప్పటి రౌడీ షీటర్ దేవరాజు ఫ్రెండు. తను రౌడీ షీటర్గా ఉన్నప్పుడు ఎన్నో కబ్జాలు చేశాడు, ఇంకెన్నో నేరాలు చేశాడు. అలా కబ్జాలు చేసిన స్థలంలో ఈ స్థలం కూడా ఉంది అని డాక్యుమెంట్స్ నేను సృష్టిస్తాను. కేసు నువ్వు చూసుకో. చాలా కష్టం సార్. ఎందుకంటే ఆ దేవరాజు తర్వాత ఒక పొలిటికల్ లీడర్గా మారాడు. ఎమ్మెల్యేగా చాలా పెద్ద పేరు సంపాదించాడు. తన మీద ఎలాంటి నేరాలు లేవు. అదీ కాక అతను చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. ఇప్పుడు అలాంటి కేసులంటే... చూడు ప్రసాదు, డిపార్ట్మెంట్లో సిన్సియర్గా డ్యూటీ చేస్తే నీ భుజం మీద ఉన్న స్టార్ మరొకటి పెరుగుతుంది. అదే నాలాంటి వాడి దగ్గర సిన్సియర్గా వర్క్ చూపించావనుకో, నీకున్న ఆస్తి ఇంకొన్ని కోట్లు పెరుగుతుంది. ఏది కోరుకుంటావు? నా కుటుంబాన్ని కోరుకుంటాను. అయితే ఇంకే, డిపార్ట్మెంట్ తలుచుకుంటే చెయ్యలేని పని అంటూ ఏదీ ఉండదు. దేవరాజు మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేయి. తను కబ్జా చేసిన స్థలాలన్నీ చాలా ఉన్నాయని చెప్పి బయటికి మంచిగా నటిస్తూ అవన్నీ సూర్యం చేయించాడని నువ్వు కేసులు పెట్టించు. దానికి కావలసిన సాక్ష్యాధారాలు నేను చూపిస్తాను. మనిద్దరం చేయి కలిపామంటే ఆ స్థలాన్ని కొట్టేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. కరెక్టే. కానీ తర్వాత మీడియా, కోర్టు ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. ప్రాబ్లం రాకుండా ఆస్తులు ఎలా వస్తాయి ప్రసాదు? ఆశ్రమాన్ని ఖాళీ చేయిస్తే ఆ స్థలంలో నేను 5 స్టార్ హోటల్ కట్టాలి అనుకుంటున్నాను. అందులో నీ పేరు మీద 25% షేర్ ఉంటుంది. అది నువ్వు ఎవరి పేరు మీద కావాలంటే వాళ్ళ పేరు మీద రాయించుకోవచ్చు. ఇప్పుడొచ్చే కొన్ని సమస్యల్ని మనం తట్టుకోగలిగితే ఆ తర్వాత అంత పెద్ద ప్రాపర్టీకి నువ్వు నేను ఓనర్స్ అవుతాం. ఏమంటావు? ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను సార్? చెప్పారు కదా, ఆ సూర్యాన్ని ఎలా ఇరికించాలో, కేసును ఎలా మార్చేయాలో నేను చూసుకుంటాను. నాకు తెలుసు ప్రసాదు, ఇలాంటి విషయాల్లో సూర్యం ఆరితేరినవాడు. అది బాగా గుర్తుపెట్టుకో. సూర్యానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎక్కడా దొరకకుండా మనం పగడ్బందీగా ప్లాన్ చేయాలి. ఓకే సార్, మీరే చూస్తారు కదా నేను ఎలా ఇరికిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యాటర్ మనిద్దరి మధ్యనే ఉండాలి. ఓకే సార్, మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. నేను రాజకీయ నాయకుడిని ప్రసాదు. ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోతానేమో కానీ నీలాంటి అధికారులకిచ్చిన మాటని అస్సలు మర్చిపోను.
నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు కదా సూర్యం. ఇప్పుడు చూడు నీతో ఆట ఎలా ఆడతానో. ప్రసాదు, నేనొస్తాను. సుష్మా, సుష్మా, అక్క క్యారేజ్ తీసుకొస్తానంది. తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది గోపి. మరి తీసుకురా, భోంచేద్దాం. క్యారేజ్ లేదు. అదేంటి, అక్క తీసుకొచ్చిందని నువ్వే అన్నావు కదా, మరి లేదు అంటున్నావేంటి? అక్క నా ఒక్కదానికే తీసుకురాదే, మా నిద్దరి కోసం తీసుకొస్తానని చెప్పింది. నిజమే గోపి, వదిన మన ఇద్దరి కోసమే తీసుకొచ్చారు. పాపం చాలా రకాల వంటలు చేసి మరి తీసుకొచ్చారు. అందులో నీకిష్టమైన వంకాయ కూర చేశానని చెప్పారు. కానీ కరెక్ట్గా నాకు వడ్డిద్దామనుకున్న టైంకి చేయి జారి క్యారేజ్ కింద పడిపోయింది. మొత్తం అంతా నేలపాలైంది. వదిన కూడా ఎంత బాధపడిందో తెలుసా? అవునా? అక్కెప్పుడు అంత అజాగ్రత్తగా ఉండదే, మరి అలా ఎలా జరిగింది? వదిన చేతి వంట తినే అదృష్టం మనకి లేదులే, అందుకే అలా జరిగింది. పాపం వదిన కూడా ఎంతో బాధపడింది. మళ్ళీ వండి తీసుకొస్తాను అన్నారు, కానీ నేనే వద్దన్నాను. అవునా? ఎందుకని? అలా అడుగుతావేంటి గోపి? ఇక్కడి నుంచి మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎంతో శ్రమపడి వంట చేయాలి, మళ్ళీ మన కోసం తీసుకురావాలి. వదిన ఇంత శ్రమ పడడం మంచిదా చెప్పు? అక్క చేతి వంట తినాలనే కోరిక నీకుండొచ్చు, కానీ దానివల్ల తనని కష్టపెట్టామన్న బాధ మనకు ఉండకూడదు. అందుకే వద్దు అన్నాను. నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను, అదొస్తుంది, మనం తిందాంలే. అక్క చేతి వంట తినాలని ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇలా జరిగిందేంటి? చెప్పాను కదా గోపి, మనకు ఆ అదృష్టం లేదని. సరే, ఇంకోసారి చేసి తీసుకురమ్మని చెప్దాం. ఆ రాణికి నువ్వు దగ్గర కాకూడదని, మళ్ళీ దాని నీడ మన ఇంట్లో పడకూడదని అది తీసుకొచ్చిన క్యారేజీ విసిరకొట్టాను. ఆ మాట నేను నీతో చెప్పాను అనుకో, నువ్వు నా మొహం కూడా చూడవు. అందుకే నిన్ను నమ్మించడానికి అలా చెప్పాను. నాకు నచ్చిన ఫుడ్డే తెప్పించాను. వంశీ, తాలిబొట్టు కొన్నావా? సీత, 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 చెప్పానా నా సెలక్షన్ తప్పు కాదని, నా నమ్మకం అబద్ధం కాదు అని?
నీ విషయంలో వంశీ ఎంత గొప్పగా ఆలోచిస్తాడో ఈ తాళి చూస్తేనే అర్థమవుతుంది కదా. నిజంగా నేనైతే ఇలా సెలెక్ట్ చేయలేనేమో. వంశీ చూడు, నిన్ను దృష్టిలో పెట్టుకుని ఎంత గొప్పగా సెలెక్ట్ చేశాడో. తాళిని సెలెక్ట్ చేయడానికి ఏముందండి, మంగళసూత్రాలు మాత్రమే ఉంటాయి. ఆ మాట నాకు తెలుసు సీత. కానీ ఆ మంగళసూత్రాలు మెడలో వేసుకోవాలంటే మనసు ఉండాలి. కట్టిన తాడు గుండెల మీద ఉండాలి. అది చూసిన ప్రతిసారి నా మనసంతా నిండి ఉన్న మనిషే నా జీవితంలో ఉన్నాడు అనే ఆనందం ఆ మనిషిలో ఉండాలి. అంటే ఖచ్చితంగా తాళి అందంగా ఉండాలి. అందుకే కదా తనకి నీ మనసేంటో తెలుసు కాబట్టే నేను వంశీని సెలెక్ట్ చేయమన్నాను. మీరేమీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఖచ్చితంగా ఒకరి మనసేంటో ఇంకొకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అని అన్నాను. తప్పేం కాదు కదా. తప్పు అనేది మనం చూసే చూపులో ఉంటుంది కళ్యాణ్. వర్ష మీద నాకు అభిమానం ఉంది. వర్షని నేను ప్రేమించాను. వర్షాన్ని నా జీవితం అనుకొని బ్రతికాను. వర్ష కోసమే బ్రతకాలి అనుకున్నాను. వర్ష లేని బ్రతుకు వ్యర్థం అనుకున్నాను. కానీ అలాంటి వర్ష ఎప్పటికీ నా జీవితంలో ఉండను అని నిర్ణయించుకుంది. తన మనసు మార్చుకుంది. నన్ను వదిలి వెళ్ళింది. మనసు చంపుకునే వెళ్ళిందో ఏమైందో నాకైతే తెలియదు. నా జీవితంలో నుంచి వర్ష వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన వర్ష గురించి ఇప్పుడు అనవసరం. నీకు సీతకి పెళ్లి జరగబోతుంది. అది మాత్రం ఆలోచిస్తే సరిపోతుంది. మీ ప్రేయసి ఎదురుగా ఉన్నా మీ ప్రేమ గురించి నీ మనసులో ఎంత బాధుందో చెప్పినా వర్ష ఏ సీత అన్న మాట నువ్వు బయటికి చెప్పలేదు వంశీ. గ్రేట్. నువ్వు ఒక గొప్ప ప్రేమికుడివి. నీ మనసులో ఇంత గొప్ప స్థానం ఉంది అంటే సీత నిన్ను ఎంత గొప్పగా ప్రేమించిందో నీ మాటల్లోనే అర్థమవుతుంది. అలాంటి సీత నా జీవితంలోకి రావాలి అని నువ్వు కోరుకుంటున్నావు. ఈ సీత అమ్మగా ఉండాలని నా కూతురు కోరుకుంటుంది. అందరూ సీత గురించే ఆలోచిస్తున్నారు, నాతో సహా. సీత, అదేంటి సీత, నేను నిన్ను పిలిచిన పని ఇంకా పూర్తవలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? వంశీ, ఈ తాళిని సీత మెడలో వేయి. ఏం మాట్లాడుతున్నారండి? వంశీ నా మెడలో తాళి వేయడమేంటి? అసలు మీరేమనుకుంటున్నారో మీకైనా అర్థమవుతుందా? కూల్ సీత, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను తాళి వెయ్యు అన్నాను, కట్టు అని చెప్పలేదు. రెండిటికి పెద్ద తేడా లేదు కళ్యాణ్. తాళి అనేది జీవితాంతం తోడుగా ఉండే మనిషి చేతులతో కట్టాలి. అంటే నువ్వు కట్టాలి. మీరిద్దరూ సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతారనుకుంటాను. కాలం మారింది వంశీ. ఇంకా ఆ పాతకాలపు సెంటిమెంట్లతోనే ఉంటే ఎలా? కాలం మారొచ్చండి, కానీ పద్ధతులు మారకూడదు. సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ జీవితాల్లోకి మార్పులు రాకూడదు. తాళి అనేది ఇద్దరు మనుషుల్ని కలిపి రెండు జీవితాల్ని ఒకటి చేసేది. అది ఇప్పుడే కాదండి, ఇంకో 1000 ఏళ్ల తర్వాత అయినా సరే దాని పవిత్రత అలాగే ఉంటుంది. ఆ బంధం అలాగే నిలబడుతుంది. నీ మాట నేను ఒప్పుకుంటాను సీత. కానీ మనం షాప్లో ఒక నగ కొనుక్కునేటప్పుడు మెళ్ళో వేసి చెక్ చేసుకుంటాం.
అది మనకి బాగుందా లేదా అని చెక్ చేసుకుని మరీ కొనుక్కుంటాం. ఒక్కోసారి కంటికి నచ్చింది మెళ్ళో వేసుకున్నాక నచ్చదు. అప్పుడు ఆ నగ తీసి పక్కన పెట్టేస్తాం. టెస్ట్ చేసుకోకుండా మనం ఏది కొనం కదా. ఇది అంతే. నువ్వు చెప్తుంది నగల విషయంలో కళ్యాణ్, మేం మాట్లాడుతుంది తాళి విషయంలో. నగ అలంకరణ కోసం ఉంటుంది, తాళి జీవితాన్ని కలపడానికి ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు వంశీ. అందుకే నేను ఎంతగానే అభిమానించే సీతమెడలో ఈ తాళి ఎంత అందంగా ఉంటుందో ముందే చూడాలని నాకనిపించింది. అందుకే నువ్వొకసారి తన మెడ దగ్గర పెట్టు. అది ఎలా ఉందో నా కళ్ళతో నేను మనసారా చూసుకుంటాను. వంశీ, నేను చెప్తున్నప్పుడు నువ్వు అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను మెడ దగ్గర తాళిని పెట్టమన్నాను, తాళిని కట్టమనలేదు. కడితే జీవితం అవుతుంది, పెడితే ఎలా ఉంటుందో చూసుకోవడం అవుతుంది. పెట్టు. తీసుకో వంశీ. వంశీ, ఒక్క నిమిషం ఆగవా? చూసావా వంశీ, ఆ తాళి సీతమెడలో ఎంత బాగుందో. నీ సెలక్షన్ సూపర్ అని నేనెప్పుడో చెప్పాను కదా. చూడు సీత, నీ మెడకే అందం వచ్చింది. సీత, వంశీ సెలక్షన్ చాలా బాగుంది కదా. నువ్వేమంటావు? అన్ని మాటలు మీరే చెప్తున్నారు కదా, ఇంకా మేం మాట్లాడడానికి ఏముంది? అలా అని చెప్పి నువ్వు తప్పించుకోలేవు సీత. నేనొక మాట చెప్పనా? వంశీ నాకన్నా ముందు నీకు పరిచయం అయ్యుంటే ఖచ్చితంగా మీరిద్దరూ ప్రేమించుకునేవాళ్ళు. వంశీకి నీతో పెళ్లి జరిగేది. ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఏం చేస్తే నీకు బాగుంటుందో, నీ జీవితం ఎలా ఉండాలో, ఇలా ప్రతిదీ వంశీకి తెలుసు. వంశీకి ఎలాంటి కష్టం రాకుండా ఎలా చూసుకోవాలో నీకు తెలుసు. ఇద్దరూ ఒకరి కష్టాలు ఒకరు అంతలా గౌరవించుకున్నారు కాబట్టే నేను చెప్తున్నాను.
నాకన్నా ముందు మీకు పరిచయం ఉండుంటే ఖచ్చితంగా మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని నేనంటాను. తప్పు కాదనుకుంటాను. నేను జస్ట్ జోక్ చేశాను. జోక్ ఎలా ఉంది? బాగుంది కదా? జోక్ అనేది నవ్వొచ్చేలా ఉంటే సరిపోతుంది కళ్యాణ్, కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు తెలుసు, నేను మాట్లాడే ప్రతి మాట మీ మనసుని రంపంతో కోసినట్టు అవుతుందని. కానీ బయటపడకుండా గుండెల్లోని బాధని, కొండంత దుఃఖాన్ని కళ్ళ వెనకాల కన్నీటి రూపంలో దాచుకొని ఎంత గొప్పగా నటిస్తున్నారో చూస్తాను. ఎన్నాళ్ళు నటిస్తారో నేను చూస్తాను. అన్నయ్య, ఎన్ని రోజులు సూర్యం వ్యాపారంలోనే కష్టపడి ఎదిగాడు అనుకున్నాను. ఎదుటి వాళ్ల కష్టాన్ని దోచుకుని ఎదిగాడని ఇదిగో ఈ న్యూస్ పేపర్లో వచ్చి పెద్ద న్యూస్ రుజువు చేస్తోంది. ఈ దెబ్బతో సూర్యం పతనమవ్వటం ఖాయం. సూర్యం రోడ్డు మీదకు రావటం నిజం. ఆ సూర్యం దుర్మార్గుడిగా ప్రపంచం గుర్తించటం తథ్యం.